హాయ్ అండి, ఈరోజు నల్ల చందువ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. దాన్ని ప్రిపరేషన్ చూద్దామండి. హాఫ్ లెమన్ జ్యూస్ అనేది వేస్తున్నానండి. ఇక్కడ అందులోకే రాళ్ళుప్పు, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes వదిలేయాలండి. ఎందుకంటే ఫిష్లో ఉండే నీచు స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా నిమ్ము, పసుపు, రాళ్ళుప్పు వేసుకొని పెట్టుకుంటే ఇలా బాగా కలుపుకొని 5 minutes తర్వాత ఇప్పుడు వాటర్లో బాగా శుభ్రం చేసుకుందాం చేపల్ని. ఇప్పుడు చేపలని అయితే బాగా క్లీన్ చేసుకున్నాను. నీచు స్మెల్ అయితే రాదండి. ఇలా ఉప్పు, పసుపు, లెమన్ వేసుకొని శుభ్రం చేసుకుంటే ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ మైదా, 2 tablespoons కార్న్ఫ్లోర్, 1.5 tablespoon కారం, పసుపు 1/2 teaspoon, ధనియాల పొడి 1 స్పూన్, రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్, ఆయిల్ 2 tablespoon. ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయద్దండి. ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడే మనము టేస్ట్ చూడాలండి. ఉప్పు, కారము అన్నీ అయినా లేదా టేస్ట్ చేయాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం మసాలాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిష్కి అనేది మసాలా పట్టిద్దామండి. ఇలా చేపకనే ఇలా మసాలా పట్టిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫిష్కి. ఇలా ఒక్కొక్కటి తీసుకొని మసాలా అనేది మొత్తం పట్టించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫిష్కి మసాలా అంతా పట్టించాక ఇలా 1 hour కానీ సైడ్ పెట్టుకుందామండి. లేదు వెంటనైనా కాల్చుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ ఒక 1/2 hour అలా రెస్ట్ ఇచ్చామంటే ఫిష్కి అనేది మసాలా అనేది బాగా పడుతుంది. నేనైతే ఇక్కడ 1/2 hour సైడ్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు 1/2 hour అయిందండి, చూద్దాం. అనేది నేను అరిటాకులో కాల్చుకుంటున్నానండి. అరిటాకు తీసుకొని ఇలా బాగా వాటర్తో శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఫిష్లో ఉండే మసాలు ఆకకి అంటుకోకుండా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఫిష్ అనేది పెడదాం. ఇప్పుడు ఫిష్ ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద కరివేపాకు అనేది పెట్టుకుందామండి. కరివేపాకు స్మెల్ అనేది ఫిష్కి చాలా మంచి స్మెల్ ఇస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే నేను పచ్చిమిర్చి కూడా పెట్టుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే కారంగా బాగుంటుంది మధ్యలో తినేటప్పుడు పచ్చిమిర్చి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకుందామండి. ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉండే ఆకుని కట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత టూపిక్ సహాయంతో దీన్ని ఫిట్ చేద్దామండి. అంటే ఆకు అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది. ఇలాంటి చూసారా, ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇలా ఆకు అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు కాల్చుకుందాం దీన్ని. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది బాగా హీట్ కావాలండి. హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే అరిటాకు పెడతాం కదా, అది అరిటాకు అనేది మాడిపోకున్నట్లుగా, అంటే ప్యాన్కి అతుక్కోకున్నట్లుగా ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి.
లో ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల అరిటాకు లోపల నుంచి ఫిష్ అనేది బాగా కాలాలి కాబట్టి మనము లో ఫ్లేమ్లో కాల్చుకుంటే అరిటాకు ఫ్లేవర్ అనేది ఫిష్ పడుతుందండి. అప్పుడు ఫిష్ తినడానికి చాలా బాగుంటుంది ఫిష్ అనేది. ఇప్పుడు టర్న్ చేసుకుందామండి అరిటాకుని. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియం టు లో టు అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఫిష్ని. చూసారు కదా, ఇలా కాలుతూ ఉంటే మంచి స్మెల్తో ఫిష్ది అరిటాకులో. అరిటాకు అనేది ఫుల్ బ్లాక్ అయిపోవాలండి. ఇలాగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. ఇల్లంతా మంచి స్మెల్తో నిండిపోయిందండి. అసలు అరిటాకులో ఫిష్ పెట్టి కాలుస్తుంటే నిజంగా ఎక్సలెంట్ అండి అసలు స్మెల్ అనేది. చూడండి ఫిష్ అనేది అయితే అరిటాక్ అనేది చూడండి ఇలా కాలిపోయింది. బాగా సౌండ్ వస్తుందా? ఇలా సౌండ్ రాగానే ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందామండి. ఫిష్ లోపల ఎలా ఉడికిందో లేదో చూద్దాం. ఆహా, ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నానండి. చూసారా ఎంత డ్రైగా అయిందో ఆకు అనేది. చూడండి ఇలా ఈ స్టిక్ పెట్టాను కదా, ఇది తీసేస్తున్నా. ఆహా, మంచి స్మెల్ వస్తుందండి. అరిటాకు అరోమా అనేది తగులుతుంది బాగా. చూడండి ఎలా కాలిపోయిందో అరిటాకు. ఆహా, చూసారా అండి ఫిష్ ఎలా కాలిందో డ్రైగా, ఆయిల్ లేకుండా ఎక్కువ. పచ్చిమిర్చి చూడండి ఎంత రోస్ట్ అయిందో. కరివేపాకు చూడండి దీనికే అతుకుపోయి ఎంత బాగుందో. ఇప్పుడు టర్న్ చేసి చూద్దాం. ఎంత డ్రైగా కాలిందో, రోస్ట్గా అరిటాకులో ఆ మంచి ఫ్లేవర్ అనేది తగులుతుందండి. ఉడికిందో లేదో చెక్ చేద్దామండి. ఫిష్ అనేది కాలుతుందండి. ఫిష్ అనేది బాగా ఉడికిపోయింది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా అరిటాకులో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.